నమస్కారం. కరెంటు డిపార్ట్మెంట్ గారికి, ఏఈ గారికి, పెద్దమూలు మండల ఏఈ గారికి, మరి తాండూరు డివిజన్ డిఈ గారికి, మరియు ఏడీ గారికి, మరియు లైన్మెన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజలి తెలియజేస్తూ, మరి గతంలో నేను అడికిచెర్ల ఎంపీటీసీగా ఉన్నప్పుడు మరి ఉరేంటి తాండా పై నుంచి 11 kV ఏదైతే ఉందో ఆ 11 kVని జరపాలని చెప్పేసి ఎన్నోసార్లు జనరల్ బాడీలో విన్నవించుకుంటున్నాను. ఆయన కూడా 11 kVని జరపలేరు. అయితే 11 kVని ఎందుకు జరపాలని చెప్పేసి అడిగితే మరి ఎమ్మెల్యే గారి ముందు మరి ఎమ్మెల్సీగా మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో నేను అడగడం జరిగింది. మరి 11 kVని మా ఉరేంటి తాండా పై నుంచి జరిపితే బాగుంటుందని చెప్పేసి ఎన్నోసార్లు వినియోగించుకుంటున్నా. ఆయన కూడా దానికి ఏంటంటే మా ఏఈ గారు ఏంటంటే సందీప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరేంటి తాండాకు లైన్ జరపాలంటే 11 kV జరపాలంటే 2 లక్షల డీడీ కడితేనే అక్కడ 11 kVని జరపడం జరుగుతుంది. అప్పటి వరకు జరపమని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ ఈ రోజు ఏంటంటే మా ఊరేంటి తాండాకు నేను ఎన్నోసార్లు కొట్లన్న కరెంటు విషయంలో ఆయన పట్టించుకునే. కానీ ఈ రోజు ఏంటంటే మా ఉరేంటి తాండా ఒకటే కాదు, పాషాపూర్, అడికిచెర్ల, భయమితాండ, ఉరేంటి తాండా మరియు ఇతరత్ర రైతులకు కూడా ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నది. ఆ రోజు నేను చెప్పినటువంటి విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజే ఆ 11 kVని జరిపింటే ఈ రోజు ఈ దుస్థితి మీకు రాకుండేది, మాకు రాకుండేది. ఈ రోజు అంధకారంలో 4 గ్రామాలు అంధకారంలో ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మేమందరం మా గ్రామ ప్రజలందరము జీర్ణించుకోలేకపోతున్నాము. దయచేసి మా గ్రామాన్ని మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి కరెంటు సమస్యని మీరు పరిష్కరిస్తే మీకు 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తాము. మరియు ఇక్కడ రైతులు ఏదైతే ఉన్నారో ఆ రైతులు కూడా వాళ్ళ బాధలు కూడా నేను ఎన్నోసార్లు విన్నవించిన ఆయన ఒక్కసారి కూడా మీరు స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఒక రైతు పాపం ఈరోజు చాలా వరకు అంటే చాలా నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యక్షంగా రతన్ సింగ్ అని చెప్పేసి ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పొలంలో ఇవాళ ట్రాన్స్ఫారం పడిపోయింది. అయితే ఉరేంటి తాండా పై నుంచి 11 kV రావడం వల్ల ఈరోజు అక్కడ ఉరేంటి తాండాలో పోల్ పడిపోవడం వల్లనే ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం ఏదైతే ఉన్నదో ఆ ట్రాన్స్ఫారం పడిపోవడం జరిగింది. అయితే ఆ 11 kVని జరిపింటే ఈరోజు ఈ దుస్థితి రాకపోవు. కాబట్టి దయచేసి మీరందరూ ఏదైతే ఏఈ గారు కానీ, డి గారు కానీ, ఏడి గారు కానీ మీరందరూ స్పందించి మా ఉరేంటి తాండకు తక్షణమే మీరు వచ్చి మా ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యని పరిష్కరిస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మా ఉరేంటి తాండలో ఏదైతే పోల్ ఉండేనో 11 kVకి అయితే ఏదైతే ఉండేనో ఆ 11 kV కట్ కావడం వల్ల అక్కడ 2 దూడలు చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఇల్లు కూడా కాలిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఎన్నో ఆస్తిలు విధంగా నష్టం కావడం జరిగింది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని దయచేసి మాకు ఈ సమస్య ఏదైతే ఉన్నదో ఈ సమస్యని పరిష్కరించగలని చెప్పేసి మేము మా హృదయపూర్వకంగా మీకు కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ సమస్యని కానీ మీరు పరిష్కరించకపోతే మా తాండాలు ఏవైతే ఉన్నాయో భయమి తాండా కానీ, ఊరేంటి తాండా కానీ, అడిచెర్ల కానీ, బండ తాండా కానీ, పాషాపూర్ కానీ ఈ గ్రామాలకు మీరు ఏదైతే న్యాయం చేయలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారో గనక మేమైతే పెద్ద ఎత్తున ఏం చేయాలో మా కార్యాచరణ మేము రూపొందించుకొని మేము పెద్ద ఎత్తున మరి ముందు కూడా మీకు ఏం చేయాలో ఆ విషయంలో మేము మాట్లాడుకొని ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి మీరు దయచేసి మా సమస్యని పరిష్కరించండి. పరిష్కరిస్తే మీకు 2 చేతులు జోడించి మీకు నమస్కరిస్తాము. కాబట్టి మీరు దయచేసి మా సమస్యల్ని పరిష్కరించండి సార్. థ్యాంక్ యూ.